హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మాద్రాపుస్ వరల్డ్ కదండి. మన ఛానల్లో వచ్చేసి మంచి తలకాయ పులుసు చేసి చూపించబోతున్నా. అదండి, చేప తలకాయ పులుసు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందుకోసం ముందుగా బౌల్ పెట్టుకున్నాం, స్టవ్ ఆన్ చేసా, కడాయి పెట్టుకున్నాం, అలాగే ఆయిల్ వేసుకుంటున్నామండి. కాస్త ఆయిల్ పడుతుంది, వేసుకుందాం, పర్లేదు. ఓకే, మంచిగా ఆయిల్ హీట్ అవుతుంది. చేపలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలామందికి ఇష్టం, హెల్దీ ఫుడ్ కాబట్టి ఇప్పుడు అందరూ చేపల వెనకాలనే పడుతున్నారు. అలాగే వచ్చేసి మనకు ఆయిల్ హీట్ అయింది. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం మంచిగా. అలాగే ఆనియన్స్, ఒక 2 గడ్డలు పెద్ద సైజు తీసుకున్నామండి. ఆనియన్స్ వేసేసుకున్నాం, కలుపుకున్నామండి. కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకున్నాం అన్నమాట. మరి ఎక్కువ పేస్ట్ కాకుండా కాస్త బరకగానే ఉంది, చూడండి. వేసుకున్నాం. హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి, త్వరగా ఉల్లిపాయ వేగుతుంది మంచిగా. అలాగే ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నామా. కలుపుకోండి. కాస్త ఉల్లిపాయ వేగాలి, అందుకోసం మనం ఆయుధం వాడదాం. అదేనండి, సాల్ట్. నేను రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. 2 స్పూన్లు వేసానండి. కలిపేస్తున్నా. కాస్త రెడ్గా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది ఉల్లిపాయ. ఉప్పు వేసాం కదా, త్వరగానే అయిపోతుంది. ఓకే అండి, మనకు ఉల్లిపాయ మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం, సరిపోతుంది. మంచిగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మంచిగా వేగి ఫ్లేవర్ మంచిగా రావాలి, అంతవరకు వేయించుకోవాలండి. సన్న మంట పైన వేయించుకోండి, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇందులోకి పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు అండి 1 స్పూన్ వేసాను నేను, చిన్న టీ స్పూన్, మరి పెద్దదేం కాదు. ఇందులోకి ఇప్పుడు కారం, కాస్త పులుపు పిండుతాం కాబట్టి మనం పులుసుకి కారం కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఈ 3 స్పూన్ల కారం వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. వావ్, కలర్ఫుల్గా చాలా బాగుందండి, ఇది సూపర్. చూస్తున్నారు కదా, కాస్త కారం ఇందులో వేగాలి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం టమోటో కూడా ఒక 2 టమోటాలు తీసుకొని మంచిగా మిక్సీ వేసుకున్నానండి. టమోటా ప్యూరీ వేసేసుకోండి, కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్ మంట పెంచండి. ఇందాక మనం తగ్గించుకున్నాం, ఇప్పుడు మంట పెంచి ఈ మసాలా అంతా, మనం వేసిన కారం అంతా టమోటాగా కూడా బాగా కలిసిపోయి కాస్త ఉడుకు పట్టాలి. వావ్, సూపర్ అండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. చెడుతుంది, కాస్త చూసుకోండి, అదే ఎగురుతుంది అనమాట. కాస్త ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఉడికించుకున్నాం. ఈలోగా మనము చింతపండు నానబెట్టుకున్నామండి. కాస్త పెద్ద సైజు
ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి చింతపండు నానబెట్టుకున్నాము. దాన్ని పులుసు పిండుదాం ఇది ఉడికేలోగా. ఓకే అండి, మసాలా మంచిగా కాస్త ఉప్పు పట్టింది. ఇందులోకి ఇప్పుడు మనం తలకాయ ముక్కలు వేసుకుందాం. చాలా టెంప్టింగ్గా ఉంటుందండి పులుసు మాత్రం, సూపర్. వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఈ మసాలాలో ఇంకా బాగా ఈ తలకాయలకి పట్టాలండి, చేపలకి. ఘాటు వస్తుంది, పర్లేదు. ఘాటు అన్నిటికీ ముక్కలు పట్టేలాగా పట్టించేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా మంచిగా పట్టించుకొని కాస్త మంట తగ్గించేసి మూత పెడదామండి. ఒక నిమిషం మూత పెట్టే ముందు మనము మెంతికూర వేసుకుందాం. అది కూడా అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మెంతికూర మంచిగా ఉడుకుతుంది అన్నమాట, ఫ్రై కూడా అవుతుంది. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేద్దాం, సింపుల్. ఇది కాస్త మగ్గడానికి మనకి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. ఈలోగా పులుసు పిండేద్దాం. ఓకే అండి, చూద్దాం. వావ్, సూపర్, మంచిగా ఉడుకుతుంది. ఓకే, సరే అలా కలుపుకుందామండి. ఆ మెంతికూర ఫ్లేవర్ వస్తుంది చూడండి, మూత తీసామంటే ఎంబడే సూపర్ ఉంటుందండి అసలు. ఈ విధంగా మంచిగా ముక్కలన్నీ తలకాయ ముక్కలు బాగా మనకు ఉడికాయండి. ఇందులో పులుసు పోసేసుకుందాం. సరే, ఇప్పుడు పులుసు వేసుకుందామా. వావ్, చూస్తున్నారు కదా, ఈ విధంగా చింతపండు పులుసు మంచిగా నానబెట్టింది పిండి వేసుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోవాలి. సూపర్. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కాస్త పులుసులాగే ఉంటేనే మనకు అన్నంలోకి చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. నేను ఇంకా కొద్దిగా వేస్తానండి, ఇది చింతపండు ఉంది, కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసి వేసుకుందాం. ఓకే అండి, వేసాను ఒక గ్లాస్ వాటర్, మళ్ళీ ఇందులో వేసేసుకొని తీసేద్దాం. ఇప్పుడు మనకి సరిపడా పులుసు వచ్చేసింది. బాగా మరలాలండి. ఈ తలకాయలు పులుసులో ఎంత మరలితే అంత టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేద్దాం, వెయిట్ చేద్దాం. చూద్దామా పులుసు ఎంత మనకి ఎలా ఉందో. వావ్, సూపర్ అండి, స్మెల్ అదిరిపోతుంది. ఆయిల్ మంచిగా పైకి వచ్చేసింది, చాలా మటుకు మంచిగా బాయిల్ అయిపోయిందండి పులుసు. కాస్త మరిగించుకుందాం, ఎంత మరలితే అంత రుచిగా ఉంటుందండి పులుసు. కలర్ఫుల్గా ఉందండి డిష్ మాత్రం, సూపర్. సరే, ఇలాగే ఇంకొక 2-3 నిమిషాలు వదిలేద్దామండి. ఒకటి చూద్దాం, 2-3 మినిట్స్ అయిపోయింది. వావ్, సూపర్. కాస్త మరలాలి, మనం మసాలా వేసుకున్నాక మరలించుకుందామండి, సరిపోతుంది.
ఇందులోకి ఇప్పుడు మనం ఓకే ఎండు కొబ్బరి తురిమానండి, ఒక 2 స్పూన్లు వేసేసుకుందాం. ఒకసారి అలా కలిపేసుకోండి. వావ్, చాలా టెంప్టింగ్గా ఉంది కదండి పులుసు. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, అలాగే మనము ఇందులోకి గరం మసాలా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ చాలా అండి. మరి మనకు మసాలా ఫ్లేవరే తెలుస్తుంది ఎక్కువ వేసుకుంటే. అదేమంటారు, మనకి పులుసు రుచి తెలియాలి, చేప టేస్ట్ రావాలి, ఆ విధంగా వేసుకోవాలి. మసాలాలు ఎక్కువ వేయడం కాదండి కూర చేయడం అంటే. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా పులుసు పెట్టేసుకోండి. మనం ఇందులోకి మన ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర తరుగు వేసుకుందాం. ఇదేండి మన టేస్టీ చేపల తలకాయ పులుసు. మీరు కూడా వీటిలో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.